ప్రభునామానికి మహిమ కలిగి గాక. ఎందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను వాక్యం ద్వారా దర్శిస్తే నీ జీవితంలో గొప్ప మార్పులు నీలో కలిగించబడతాయి. దేవునికి నువ్వు అప్పగించబడాలి. ప్రభువా, నా స్థితి అంతా నీకు తెలుసు, నా వేదన అంతా నీకు తెలుసు, నన్ను బాగు చేయువాడు నీవేనని ప్రభు నుండి ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో నీ జీవిత చరిత్రను మార్చేస్తాను. నీ బ్రతుకులు అనేకమైన మేలులు నీకు నీ ఇంటికి పంపిస్తాను. అద్భుత కార్యములన్నీ నీ ఇంట్లోనే చేస్తారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 50వ కీర్తన చివరి వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, స్తుతియాగం అర్పించే ఎవరైనా సరే మోకరించి స్తోత్రం చెప్తా ఉంటే ఎవరిని కనపరుస్తున్నా అంటే ఏ అధికారిని కాదు, ఏ మనిషిని కాదు, సర్వాధికారి అయిన దేవాదేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. చూడండి, ప్రభు ఎక్కడికి వచ్చి కూర్చుంటాడు? ఆయనకి ఎవ్వరు కుర్చీ వేయలేరు. ఆయన ఎక్కడ కూర్చుంటా అంటే స్తుతుల సింహాసనమైపై. ఏ ఇంట్లో అయితే స్తుతి చెల్లించబడతా ఉందో, ఏ ఇంట్లో స్తోత్రం అయితే అర్పించబడతా ఉంటుందో ఆ ఇంట్లో దేవునికి ఒక స్తుతుల సింహాసనం వేయబడి ఉంటుందంట. సపోజ్ ఎవరైనా మన ఇంటికి వస్తే ఎంతసేపు నిలబడుకుంటారు? నిలబడుకొనే కాఫీ ఇచ్చి, నిలబడుకొనే టీ ఇచ్చి, నిలబడుకొని టిఫిన్ పెడితే ఉంటారండి నిలబడుకొని కూర్చోకుండా? ఎంతసేపు అసలు టిఫిన్ చేయరు, నీ ఇంట్లో టీ తాగరు. కొద్దిసేపు నీతో మాట్లాడి వీళ్ళు నాకు కుర్చీ కూడా వేయలేదు, నాకు మర్యాద కూడా చేయలేదని అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా పారిపోతాం. మరి మనిషికే మనం విలువైనప్పుడు అక్కడ ఉండలేడు కదా. అలాగే దేవాదేవుడు సర్వాధికారైన ప్రభు, ఈ సర్వాన్ని సూచించిన దేవునికి ఆయన నీ ఇంట్లోకి వస్తే మరి స్తుతుల సింహాసనంపై కూర్చుండే ఆ దేవాదేవుని నువ్వు మరి గౌరవించకపోతే, ఆహ్వానించకపోతే, ప్రభు ఇక్కడ కూర్చోండని స్తుతుల సింహాసనం అక్కడ లేకపోతే నీ ఇంట్లో ఆయన ఎంతసేపు ఉంటాడా? ఉండడండి. అసలు ఆయనకు స్తుతుల సింహాసనం అంటే నువ్వు స్తోత్ర బలి, నువ్వు స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు, స్తోత్రం చెప్తా ఉన్నప్పుడు, మహింపరుస్తూ ఉన్నప్పుడు నీ ఇంట్లో నీకు తెలియకుండానే ఒక స్తుతుల సింహాసనం స్థాపించబడుతుంది. డైరెక్ట్గా పరలోకం నుంచి ప్రభు అక్కడికి వచ్చి కూర్చొని నీ బాధ వింటాడు, నీ రోదన వింటాడు, నీ సమస్య వింటాడు. నీ ఇంట్లోకి వచ్చిన దేవుడు నీకు సహాయం చేయకుండా బయటికి పోడు. నీ ఇంట్లోకి వచ్చిన దేవుడు నీకు మేలు చేయకుండా పోడు. నీ ఇంట్లోకి వచ్చిన దేవాదేవుడు నీకు కనికరం చూపకుండా నీ వేదన, నీ రోదన, ఈ సమస్యలన్నీ కొట్టేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు స్తుతుల సింహాసనం లేకుండా కాదు, ఆయన గౌరవించకుండా కాదు, ఆయన ఒక గౌరవం. రోజు నీ ఇంట్లో స్తుతి ఉందా అండి? నీ ఇంట్లో స్తోత్రం ఉందా? కొంతమంది గంటలు ఏవేవో చేస్తాం కానీ స్తోత్రం చెప్తాం. స్తుతి లేకుండా, స్తోత్రం లేకుండా ప్రభువుకు నీ ఇంట్లో సింహాసనం వేయబడుతుంది. మరి నీ ఇంట్లోకి వచ్చి అక్కడ కూర్చుంటాడు? ఆయన ఎక్కడ కూర్చోడు, చూసి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రభువు నీ ఇంట్లోకి వచ్చి నీకు ఎదురుగా కూర్చోవాలంటే నీ ఇంట్లో ఉండాలా? స్తుతియాగం. రోజు నువ్వు చేసేవన్నీ, ఆయన వ్యర్థమైనవన్నీ మానేసి, ఆయనకి ఇష్టం లేనివన్నీ మానేసి, ఆయనకి ఇష్టమైంది ఏదో అది చేయి. తప్పకుండా నీ ఇంట్లోకి వచ్చి ప్రభు తిష్ట వేసుకొని కూర్చొని ఇప్పుడు చెప్పు నీ బాధ ఏందో, ఇప్పుడు చెప్పు నీ వేదన ఏందో, ఏం కావాలి నీకు? వివాహం కావాలన్నా, జాబ్ కావాలన్నా, నీకేం కావాలో చెప్పు. నీ ఇంట్లో సహాయం చేయడానికే వచ్చానని నిన్ను అడగబోతున్నాను. అడిగితే నువ్వేం చెప్తావు? అన్నీ చెప్పేస్తావు. నీ బాధ, నీ దుఃఖం అంతా దేవుడు తొలగిస్తాడు. అటువంటి కృప ప్రతి ఒక్కరికి ఆయన దయచేసి అనేకమైన మేలులు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యానికి స్తోత్రములు నాయన. మాటలుంటున్న ప్రతి బిడ్డలు స్తుతి సింహాసనం ప్రతి ఇంట్లో ఉండాలి ప్రభు. ప్రతి ఇంట్లో స్తుతి సింహాసనం ఉన్నప్పుడు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చునే దేవుడు, వారి బాధ వినే దేవుడు, వారి రోదన వినే దేవుడు, వారి సమస్యలు చూసే దేవుడు, వారి దుఃఖ దినములన్నీ సమాప్తం చేసే దేవుడు. అటువంటి కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి స్తుతుల సింహాసనం ప్రతి ఇంట్లో స్థాపింపబడును గాక. ఆమేన్.